రోజుకు మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి ఈ రోజు మన జూమ్ సెక్షన్ చేస్తున్నారు మాస్టర్స్ నాగశ్రీ మేడం గారు నర్సాపురం నుంచి. ఈ రోజు మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి గమనిద్దాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన క్లాస్ తీసుకున్నారు మేడం. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ అలాగే యూట్యూబ్ ను వీక్షిస్తున్న మాస్టర్స్ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి శుభ సాయంత్రమా ఈరోజు చక్కగా అందరూ ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చేసుకుంటూ సత్సంగం కూడా పత్రి సార్ మనకు చెప్పారు. సత్సంగము, స్వాధ్యాయనము, ధ్యానము వ్యక్తిని తీర్చిదిద్దడానికి ఈ మూడు చాలా అవసరమని. సో ఫ్రెండ్స్, చక్కటి ధ్యానం అయింది. నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకుంటాను. ముందుగా ఈ ధ్యానాన్ని పరిచయం చేసి మీ ముందు ఇలా కూర్చోబెట్టిన సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీకి హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పించుకుంటున్నాను. గురు మాతృపితా गुरु बंधु सखा तेरी चरणों में कोटि प्रणाम, शत कोटि प्रणाम. చక్కటి గురువు ప్రతి విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి సులభమైన పదాలతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ బాటలోనే సాగుతూ ఈరోజు గమనిద్దాం. దేన్ని గమనించాలి, ఎందుకు గమనించాలి? కళ్ళు మూసుకుని కూర్చొని ధ్యానం చేసిన సేపే ఆనందంగా ఉందామా? కళ్ళు తెరిచి ముందుకు నడుస్తున్నప్పుడు, జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ పుట్టిన దగ్గర నుంచి చనిపోయారు కొన్ని మధ్య కాలాన్ని ఆనందంగా గడపాలంటే మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. అందుకే మనం ధ్యానానికి వచ్చాక మన దృష్టి కోణం తప్పకుండా మారుతుంది. ముందుకి ధ్యానం ముందు, ధ్యానం తర్వాత మన గురించి మనం ఆలోచిస్తాం. ముందు ఎవరిని గమనించాలంటే మనల్ని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 1, మనల్ని మనం గమనించుకోవాలి. 2, ప్రకృతిని గమనించాలి. 3, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఆ ప్రస్తుతం ఉన్న క్షణం చాలా విలువైంది. ప్రజెంట్ ఈజ్ ఏ ప్రెజెంటేషన్. జన్ కథల్లో చెప్తారు. ఒక చిన్న కథ మీకు తెలియజేస్తాను మిత్రులారా. జన్ కథల్లో మనకి ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడం ఒకటే కాదు, కళ్ళు తెరిచి అన్ని గమనించడం అని చెప్తారు. ప్రస్తుత క్షణంలో జీవించడం అని చెప్తారు జన్ మాస్టర్స్. అందులో ఒక కథ మీకు ఈరోజు ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక 4 కుర్రవాళ్ళు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారంట, వెనకాల కాయగూరలు బస్తాలు అవి పట్టుకొని. ఒక జన్ గురువు అడిగారంట ఒక అతన్ని పిలిచి, ఏ బాబు నువ్వు ఎందుకు సైకిల్ తొక్కుతున్నావు అని అడిగారంట. సైకిల్ తొక్కడం వల్ల నేను ఈ టమాటాలు బియ్యం బరువు నేను మోయక్కర్లేదు, నా సైకిల్ మోస్తుంది, అందుకు నేను సైకిల్ తొక్కుతున్నాను అని చెప్పండి. అబ్బో నువ్వు చాలా తెలివైన వాడు, నీ బరువుని సైకిల్ మీద వదిలేసి హ్యాపీగా సైకిల్ తొక్కుతావు, వెరీ గుడ్. రెండో అబ్బాయిని అడిగారంట, నువ్వెందుకు సైకిల్ తొక్కుతున్నావు అని. నేను తొందరగా నా గమ్యం చేరుకోవచ్చు కాబట్టి నేను సైకిల్ తొక్కుతున్నాను అన్నాడంట. ఓ నువ్వు చాలా ముందుకు వెళ్ళిపోతావు, అందరికన్నా ముందు స్థానంలో ఉంటావు, ప్రథమ స్థానం తీసుకుంటావు, నీకున్న ఆలోచనలు మంచి, నువ్వు ప్రథమ స్థానం వెళ్ళడానికి ఇంత కష్టపడుతున్నావు అని చెప్పారంట జన్ గురువు. మూడో వ్యక్తి చెప్పారంట, నేను చక్కగా ఆహ్లాదంగా ఆనందంగా చుట్టూ గమనిస్తూ ప్రకృతిని గమనించుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ ఈలపాట పాడుకుంటూ నాలో నేను ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సైకిల్ తొక్కుతున్నాను అని చెప్పాడంట. అబ్బో నువ్వు ఇంకా గ్రేట్ అన్న. నాలుగో అబ్బాయి చెప్పాడంట, నేను సైకిల్ ఎందుకు తొక్కుతున్నానంటే ఈ సైకిల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను సైకిల్ తొక్కుతున్నాను. అంటే వీళ్ళందరూ ఫ్యూచర్లోది దానివల్ల వచ్చే లాభాన్ని ఇవన్నీ ఆలోచించారు. కానీ ఆ కుర్రవాడు మాత్రం ఎందుకు సైకిల్ తొక్కుతున్నాడు అంటే, ఆ తొక్కడం వల్ల తప్ప ముందుకు వెళ్ళదు సైకిల్. నువ్వు తొక్కడం ఆపేస్తే ముందుకు వెళ్ళదు. ముందుకు వెళితే కదా నువ్వు ఈజీగా నీ బరువు సైకిల్ మోస్తుంది, ప్రకృతిని ఆస్వాదించవచ్చు, అందరికన్నా ముందు నువ్వు చేరుకోవచ్చు. అంటే ప్రజెంట్ లో ఉన్న విషయాన్ని గమనిక అనేది ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి ఎందుకు ఆ పని చేస్తున్నాడో అని ఎగ్జాక్ట్ చెప్పగలిగాడు, అసలైన కారణం చెప్పగలిగాడు. అప్పుడు ఆ జన్ గురువు ఆ పిల్లవాడికి కాళ్ళు పట్టుకుని మొక్కుకున్నాడంట, అబ్బా నువ్వెంత అద్భుతమైన వ్యక్తి అయ్యా, ఎంత నువ్వు గమనించావు, ఎంత పరిశీలన శక్తి నీలో ఉంది, ఎంత ప్రజెంట్ లో ఆలోచించగలిగావు, ఎంత స్వచ్ఛంగా ఆలోచించగలిగావు, ఎంత సత్యాన్ని ఆలోచించగలిగావు. అంటే అక్కడ సైకిల్ తొక్కడం వల్ల సైకిల్ ముందుకెళ్తుంది,
అందువల్ల అక్కడ ఎందుకు పని చేస్తున్నాడంటే సైకిల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి తొక్కుతున్నాను. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అంటే అంత మర్మంగా ఉన్నటువంటి మనం చేసే పనుల్లో మనం ఎన్ని ఆలోచిస్తున్నాం, ఏదేదో అనుకుంటాం, ఏదేదో చేసేస్తూ ఉంటాం. అసలు ఆ పని చేయడంలోని సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. అందరం చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటామండి? కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, కర్మ చెయ్యి, ఫలితం వదిలేయి అంట. ఎవరు ఫలితం లేకుండా చేస్తున్నాం? ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు ధ్యానం చేసినా అందరూ మనం పరిశీలించుకో చూస్తే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఒక కర్మ ఫలాన్ని, ధ్యానం అనేది కర్మే, ఆ ఫలాన్ని మనం పొందడం గురించి చేస్తున్నాం. అంటే ప్రతిఫలం ఆపేక్షించి కావాలనుకొని మనం ఆ పని చేయడం జరుగుతుంది. అంతేగాని మనం ఏది లేకుండా పని చేస్తున్నామని చెప్పినా అది చాలా తప్పే. మనం చెప్పడం లేదు, మనం ఒప్పుకోవడం లేదు, కానీ మనం ఫలితం ఆశించే ఏదైనా ఒక పని అనేది మనం చేస్తున్నాం. అందుకే ఫ్రెండ్స్, పని చేసినప్పుడు పనికి సంబంధించిన ఉద్దేశం ఉండాలి. ఎందుకంటే అదే కృష్ణుడు చెప్తున్నాడు, ఖాళీగా ఉండదు ఎవరు, కర్మ చెయ్యాలి. కర్మ అంటే మంచి చెడు రెండు పనులు, ఏ పనైనా సరే. కర్మ చెయ్యని మనిషి అసలు ఉండడు. ఎందుకంటే మన చేతులతో చేసే పని ఒక్కటే కాదు, మన ఆలోచన కూడా కర్మే. మనం ఒక ఆలోచన వస్తేనే కానీ దాన్ని మాటల రూపంలో తెలియజేయము, లేదా ఒక భావన రూపంలోకి రాదు. అప్పుడు ఆ పని చేస్తాం. అంతే కదా ఫ్రెండ్స్? ఆలోచన లేకుండా ఏ పని చెయ్యం కదా. ముందు అనేది ఇక్కడ పుడుతుంది మనకి. అది పుట్టినప్పుడు దాన్ని ఎలా చేయాలని ఒక యోచన వచ్చి దాన్ని కార్యరూపం చేస్తాం. అందుకే మనసా వాచా కర్మేనా అంటారు. అంటే మనసులో ఏదనుకుంటున్నామో, మనసు అంటే ఆలోచనలు పుట్ట. ఆ మనసులో ఏ అయితే ఆలోచనలు వచ్చాయో ఆ ఆలోచనలకి ఒక రూపకల్పన చేసాక కర్మ చేస్తూ ఉంటాం. మరి ఆ కర్మ ఫలితం లేనప్పుడు కర్మ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందండి? అందుకు మేము చేయమండి. ఏదో ఒక ఫలితం ఉంటుంది. కానీ భౌతిక జీవితంలో ఒక కర్మ చేసినప్పుడు ఫలితం తప్పకుండా ఆశిస్తాం. ఎందుకంటే ఒక ఉద్యోగం చేసామనుకో, మనకు జీతం కావాలి. ఆ జీతం వస్తే సంసారాన్ని నడుపుకుంటాం. పొలం దున్నామనుకో, ధాన్యం రావాలి. దాని ద్వారా మనకి కొంత హ్మ్, డబ్బులొస్తాయి కాబట్టి మన పొట్ట మనం పోషించుకోవాలి. అలా ఏ పని చేసినా భౌతిక జీవితానికి సంబంధించి ఆ కర్మ యొక్క ఫలితాన్ని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే జీవించడం లేదంటే జీవించలేం కూడా. ఎలా కుటుంబం సాగుతది? ఎలా మనకి ఆకలి, ఒక పూట పస్తుండం, 2 పూటలు పస్తుండం, మూడో పూటకి ఆకలేస్తది కదా! ఇయన్నీ ఉంటాయి కాబట్టి ఆస్తాం. కానీ ఒక పని చేయడానికయ్యి ఫలితం కాదు, ఉద్దేశ్యం ఉండాలి. ఉద్దేశ్యం లేకుండా పని ఎలా డిసైడ్ అవుతావు? నువ్వు ఏ పని చేయాలి నీకెట్లా తెలుస్తది? ఈ పని చేసాం. ఆ ఉద్దేశం ఉంటేనే ఆ పని చేయగలుగుతాం. ఉద్దేశమే లేకపోతే పని చేయలేం. అందువల్ల ఫలితం కోసం మనం ఆశించకపోయినా ఉద్దేశపూర్వకమైన కర్మలే చెయ్యాలి. అంటే ఆ కర్మ చేయడంలో ఉద్దేశం లేకపోతే ఎక్కువ మనం సరికాని కర్మలు చేయడం వైపు మగ్గిపోతాం. అందువల్ల ఒక ఉద్దేశం అంటూ ఒకటి ఉండాలి. నేను ఈ గోల్ సాధించాలి. నా సంసారం కోసం ఇంత నేను సంపాదించాలి. నా బిడ్డల్ని చదివించుకోవాలి. నేను రన్నింగ్‌లో ఫస్ట్ రావాలి. నేను ధ్యానంలో అద్భుతమైన ఫలితాలు పొందాలి. అది ఉద్దేశం, ఫలితం కాదు మనకి. అలా ఇక్కడ సైకిల్ తొక్కడం కథలోకొస్తే దాన్ని మనం అన్వయించుకుంటే అబ్బాయి సైకిల్ తొక్కడానికి ఉన్న ఉద్దేశాన్ని గమనించుకున్నాడు, అది పరిశీలించుకున్నాడు. అందుకే మనం ప్రతి విషయాన్ని గమనించుకోవాలి ఫ్రెండ్స్. మరి మనలో వచ్చిన మార్పులను కూడా మనం గమనించుకోవాలి. మనం చాలా ఆలోచనలతో మన మైండ్‌ని గందరగోళంగా చేసేస్తాం. అసలు ఆత్మ లక్షణాలేంటి? ప్రశాంతంగా ఉండాలి. శాంతి, కరుణ, ప్రేమ, అహింస ఇవన్నీ కూడా మన ఆత్మ యొక్క లక్షణాలు. వాటిని మరుగున పరిచి మన మైండ్‌లో ఉన్నటువంటి గందరగోళాన్ని సృష్టించుకొని ఇది చేయాలా? అది చేయాలా? అది తినాలా? ఇది తినాలా? ఆ పని చేయాలా? ఈ పని చేయాలా? ఆవిడతో ఎలా మాట్లాడాలి? ఈవిడతో ఎలా మాట్లాడాలి? ఆవిడ ఎందుకు ఈ చీర కొనుక్కున్నారు? ఆళ్ళెందుకు ఈ స్థలం కొనుక్కున్నారు? ఇల్లెందుకు కొనుక్కున్నారు? 5 అడుగులు అంటే 5 అంతస్తులు ఎందుకు కట్టుకున్నారు? ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో మన మైండ్‌ని గందరగోళం చేసుకుంటాం. అలా గందరగోళం చేసుకునే హక్కు మనకు లేదు గమనించుకుంటే. ఎందుకు అనవసరమైన ఆలోచనలు? వాళ్ళేం తిన్నారో మనకెందుకు? వాళ్ళేం కట్టుకున్నారో మనకెందుకు? ఏం చెయ్యబోతున్నారో మనకెందుకు? ప్రస్తుతంలో ఉండడమే కదా ధ్యానం యొక్క మహత్యం మనకు తెలిసేది. మరి ఇయన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాం? అప్పుడెప్పుడో ఆయన తిట్టారండి. నాకు గుర్తుంది. ఆ మనిషి కనిపిస్తేనే మొహం చూపించను. ఆవిడెప్పుడో నన్ను ఆళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నాకు చైరేయలేదండి. కూర్చోడానికి నాకు స్థలం చూపించలేదు. 10 ఏళ్లయింది. అయినా నేను మర్చిపోను. మాటంటే మాటే. నా పంతం అంటే పంతమే అని మన గతాన్ని, భవిష్యత్తుని తలుచుకుంటూ మైండ్‌ని గందరగోళం చేస్తాం. అందరూ కూడా గమనించుకోండి ఫ్రెండ్స్.
మనం అనవసరపు ఆలోచనలు ఎన్ని చేస్తున్నాం ఎవరో చెప్పక్కల మనకే తెలుస్తుంది, ఇంకోటి తెలియదు. అసలు ఇంకోటి చెప్పలేరు కూడా మన గురించి. వాళ్ళకి తెలిసింది కొంతే, తెలుసుకోవాల్సింది చాలా సముద్రం అంత ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ అంతర్ముఖంగా ప్రయాణం చేస్తే. ఇక అలా మనం మైండ్ స్థిరంగా లేదనుకో, ఆలోచన సరిగ్గా ఏ పని చేసినా అందులో మనం స్వచ్ఛత ఉండదు. ఆ పనిలో మనం ముందుకు వెళ్ళలేం. అంతా క్లమ్జీగా ఉంటుంది. అందువల్ల మైండ్‌ని ఏం చేసుకోవాలి, ముందు గమనించుకోవాలి మనం. గమనించుకొని ఎలా ఉండాలి? ఎంత ప్రశాంతంగా ఉండాలి? ఏ విషయం మనకు అవసరము? ఏ విషయం మనకు అనవసరంగా మనం మాట్లాడుతున్నాం? ఏ పని అవసరమై చేస్తున్నా? ఏ పని అనవసరంగా చేస్తున్నా? ఒక్కొక్కళ్ళు అమ్మో! నేను అసలు ఖాళీగా ఉండలేనండి. అందుకే ఏదో ఒక పని చేస్తానండి అంటూ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ అక్కర్లేని పనుల జోలికి కూడా చాలా వరకు వెళ్తూ ఉంటాం. అలాంటి ఆటిలి. ఇంకొకళ్ళు అమ్మో! నాకెవరైనా ఏదన్నా అడుగుతే నేను చేయకుండా ఉండలేనండి. ఏంటో నా మనసు అలా లాగేస్తదండి. మన దగ్గర రూ. 10 ఉన్నాయనుకో ఫ్రెండ్స్, ఒక రూ. 2 ఇవ్వగలుగుతాం. మిగిలినయి మన ఖర్చులు గుంచుకుంటాం. ఒక రూపాయి దాచుకుంటాం. రేపొద్దున ఏదైనా అవసరం పడుతుందేమో. అందులో తప్పు లేదు. ఆళ్ళు అడిగారు కదా అని మన దగ్గరున్న రూ. 10 ఆళ్ళకిచ్చి మనం ఇబ్బందులు పడ్డం అనేది మాత్రం ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే పాత్ర నెరిగి దానం చేయండి అని అంటారు ప్రతిసారి కూడా. ఎలాంటి చోట ఎలా ఇవ్వాలి, అది యూజ్‌ఫుల్లా? లేదంటే మనం దానం కూడా అవసరమే చెయ్యం ఫ్రెండ్స్. పుణ్యం కోసం చేస్తాం. ఇది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. మనం దానం ఎందుకు చేస్తున్నాం? పుణ్యం కోసమో, మోక్షం కోసమో చేస్తూ ఉంటాం. నిజానికి దానం వల్ల ఆహ్, ధర్మం, అది మన ధర్మం తప్పిస్తే దానివల్ల పుణ్యమో, మోక్షమో వస్తదనుకోవడం చాలా తప్పు. దానమే ధర్మం అని చెప్తారు. సార్ మనకి. దానం అనేది ధర్మం. అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో లేని వాళ్ళకి కొంత మనం ఇవ్వగలగడం అది ధర్మం. సత్యం, ధర్మం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే తప్ప మనకది పుణ్యమో, మోక్షమో అని మనకు మనమే నిర్ణయం చేసుకొని మనం ఏవండీ ఈరోజు నేను గుడి దగ్గర రూ. 1000 ఏసానండి. నాకు చాలా పుణ్యం వచ్చింది. నేను చచ్చిపోయాక తప్పకుండా స్వర్గానికెళ్తానండి అంటాం. ఎవరో గురువుగారు అన్నారంట, "మరణాంతర జీవితం ఏంటి స్వామి? నేను చనిపోయాక ఏమవుతానో" అని. "నాకు తెలీదు" అని చెప్పారంట ఆ స్వామి. "అదేంటండి మీరు 120 సంవత్సరాలు తపస్సు చేశారు. హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి చాలా 60 ఏళ్ల మనిషిలా తిరుగుతున్నారు. మీకు ఏ షుగర్, బీపీ ఏమీ లేవు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయం తెలియకపోవడం ఏంటి ఇన్నేళ్లు తపస్సు చేశాక" అన్నారంట. "నేనేదైనా అనుభవం మీద చెప్తానమ్మా. ఎందుకంటే నేను చనిపోలేదు కాబట్టి పైనేముందో నాకు తెలీదు" అన్నారంట ఆయన. అంటే చూడండి, ప్రస్తుతంలో ఉన్నవాళ్ళు ఎంత ఆనందంగా ఉండగలుగుతారు. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మనకి భయము, ఆందోళన వచ్చేస్తాయి. రేపు ఏమవుతాది? రేపు ఎలా ఉంటుంది? ఇది సరి అయిందా? రేపు నేను ఉంటానా? ఉండనా? మా అమ్మాయికి పెళ్ళవుతదా? అవ్వదా? లేకపోతే ఉద్యోగం వస్తదా? రాదా? ఆ పక్కింటోళ్ళకన్నా నేను పెద్ద ఇల్లు కట్టగలనా? ఇలాంటియన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి స్థిమితం, ప్రశాంతత ఎక్కడి నుంచొస్తది? రాదు కదా ఫ్రెండ్స్. అందుకే గమనించుకోవాలి ఎవరికాళ్ళు. మనకిది అవసరమా? లేదా? ఎంతవరకు అవసరం? ఇప్పుడు వరకు అవసరం. ఎప్పుడో 10 ఏళ్ల కోసం ఇప్పటి నుంచి బెంగ పెట్టుకుంటే, ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడంట, "అమ్మా నువ్వు 60లో వచ్చేసరికి పోతావని." 30 ఏళ్ల నుంచి ఆ బెంగ పెట్టుకొని అట్లాగే జీవిస్తుంటే జీవితంలో ఆనందం ఎక్కడ ఉంటది ఫ్రెండ్స్? కదా! అందుకు మనల్ని మనం గమనించుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మైండ్‌ని, మన మనస్సుని, ఆలోచనల్ని సరి చేసుకోవాలి. కానీ మనం సరి చేసుకోం. వాటిలో అండర్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవి ఏం చెప్తే అయి చేయడానికి సంసిద్ధమైపోతాం. ఉదాహరణకి మనం మార్నింగ్ వాకింగ్‌కెళ్తామండి. చాలా పర్టిక్యులర్‌గా చెప్పుకుంటాం మాట. వాకింగ్‌కెళ్ళాలి. నేను వెయిట్ పెరిగిపోతున్నాను. లేదంటే నేను ఏంటిది మంచి ఆరోగ్యంగా ఉండాలంటే నడవాలని చెప్పారు. నడుస్తానికెళ్తాం. వెళ్ళాం. ఒక అరగంట నడుస్తాం. నడిచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి అబ్బా! ఇక్కడ దోసలు చాలా వాసనొస్తున్నాయి. అయ్య బాబోయ్! ఇక్కడ పొద్దున్నే వడలేసాడు. ఎంత చక్కగా ఉన్నాయి అంటూ 2 ప్లేట్‌లయ్యి, 2 ప్లేట్‌లియ్యి తినొస్తే దాని ఉపయోగం ఏముంటుంది ఫ్రెండ్స్? అరగంట నడిసిన దానికి 2 ప్లేట్‌లు లాగించి మనం వస్తే, మనం ఏ ఉద్దేశంతో అయితే వాకింగ్‌కెళ్ళామో అది నెరవేరుతుందా? ఎప్పటికి నెరవేరదు. ఇంకా డబల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్ని విషయాల్ని మనం గమనించుకోవడం మానేస్తాం. ఒక రోజుకి ఏమవుతదిలే. ధ్యానం రోజు చేయాలా? అబ్బో! మొన్న ధ్యానం చేసినప్పుడు నాకు చాలా పవరొచ్చిందండి. చాలా శక్తొచ్చింది. చాలా ప్రశాంతతొచ్చింది. మళ్ళీ సంవత్సరం వరకు చేయక్కర్లేదండి. అది కంటిన్యూ అవుతది అని ఒక లేజీనెస్‌తో మనం ఉంటూ ఉంటాం. అందుకే గమనించుకోవాలి. మనం సరియైన క్రమశిక్షణలో ఉన్నామా లేదా? సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదా? అహంకారం ఉందా? అసూయుందా? ఈర్ష్యుందా? అతి కోరికలున్నాయా? ఇవన్నీ కూడా
గమనించుకుంటే తెలుస్తుంది. ఎవరు చెప్పక్కల్లా. పైకి చెప్తాం మనం మళ్ళీ. అయ్యో! నేను ధ్యానం చేయడం మొదలు పెట్టానండి. చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎవ్వరితోనూ అసల కొట్లాడట్లేదండి. ఒక మాట అనట్లేదు. ఇంట్లో కానీ, బయట కానీ చాలా స్థిమితంగా ఉంటున్నాను అని చెప్తూ ఉంటాం. మనకు మనం చెప్తూ ఉంటాం. నిజానికి ఎవరు చెప్పాలండి? మన చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పాలి. అవునండి. వాళ్ళలో చాలా మార్పొచ్చింది. మరి మెడిటేషన్‌కెళ్తుందంటండి. అస్సల పల్లెత్తు మాట ఎవరిని అనట్లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటుంది అని అవతల వాళ్ళు చెప్పాలి. మనకు మనమే చెప్పేసుకొని మారిపోయామనుకుంటే గమనించుకోవాలి ఫ్రెండ్స్. మనల్ని మనం గమనించుకోవాలి. అది నిజంగా చెప్తున్నామా? నిజంగా చేంజ్ అనేది వచ్చిందా? కొంతే ఉన్నదా? ఏంటి? అని ఒకసారి మళ్ళీ మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సరే ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ధ్యానమే చేసొచ్చాం. ఒక గంటో, 2 గంటలో ధ్యానం చేసొచ్చాం. బయటకొచ్చేసరికి మన చెప్పులు కనిపించలేదు. అంతే. ధ్యానానికనొస్తారు. చెప్పులేసుకెళ్ళిపోతారు. ఆ గ్లాసులు అక్కడే వదిలేశారు. ఎవరు తీసుకున్నారో నా చెప్పులు నాశనం అయిపోవాలి. అంత అవసరమా? నేను ఎంచక్కా లైన్‌లో పెట్టుకొచ్చాను. ఎవరు మధ్యలో వచ్చారో, దొంగలందరూ వస్తారు. అసలా విలువే లేకుండా పోయింది. అంటూ మనం అక్కడ చడామడా అరుస్తూ ఉన్నాం. ఇంకా నోటికేదొస్తదో తెలీదు కదా! కోపంలో ఉన్నప్పుడు. ఎవరో వచ్చి అడిగారు. "ఏంటండి మీరు ధ్యానం చేస్తాను, కోపం రాదు, చాలా కామ్‌గా ఉంటాను, చాలా సున్నితంగా మాట్లాడతాను, మధురంగా మాట్లాడతానన్నారు. ఎందుకండి ఇలా అరుస్తున్నారు?" నేను అరవలేదండి. నా చెప్పులెవరో యేసుకెళ్ళిపోయారు. ఆళ్ళు కోపం తెప్పిచ్చారు నాకు. అందుకు నేను అరుస్తున్నాను. అదే నా చెప్పులిక్కడుంటే నేను అరవను కదా! అంటే కోపం మనకు రాలేదు. ఆళ్ళు తెప్పిచ్చారు. ఏదో ఒక విషయం. అది చెప్పులవ్వచ్చు, మాటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. ఆళ్ళు తెప్పిచ్చారు. అంటే ఇక్కడ మన మనస్సుని ఎవరు నడుపుతున్నారు? పక్కన. ఎవరైతే కోపం తెప్పిచ్చారో ఆళ్ళ కంట్రోల్‌లో మన మనసు, మన ఆలోచనలున్నాయి. అందుకే ఆళ్ళు తెప్పిచ్చారు కాబట్టి కోపమొచ్చింది. అంతేనా? ఇది కరెక్ట్ అంటారా? మన నైజం ఏంటి? మన వ్యక్తిత్వం ఏంటి? ఒకసారి గమనించుకోవాలి మనం. మన వ్యక్తిత్వం ఏంటి మనం గమనించుకోవాలి. అంతే తప్ప ఆళ్ళు కోపం తెప్పించారని కోప్పడి, ఆళ్ళెక్కువ ప్రేమించారని మనం అబ్బో! నన్నందరూ ప్రేమిస్తున్నారు. ఆళ్ళు మెచ్చుకున్నారని మనం సంతోషపడి, ఆళ్ళు తిట్టారని ఏడుస్తూ కూర్చొని, ఇలాంటియి మనం ఎన్ని చేస్తున్నామో గమనించుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి. మనం ధ్యానం వల్ల నిత్యం ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం మనకి. అందుకు ధ్యానం చేస్తాం. మరి కళ్ళు మూసుకొని కూర్చున్నంత సేపే ఆనందంగా ఉందామా? కళ్ళు తెరిసి మన పనులు మనం చేస్తున్నప్పుడు కూడా ఆనందంగా ఉందామా? ఊ అంటారా? ఊహూ అంటారా? దేనికి ఊ అంటారు? రెండో దానికి ఊ అంటాం అందరం. అంతే గదా! ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. మరి అలా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే, సరి అయిన అవగాహన లేక, సరిగ్గా మనల్ని మనం గమనించుకోక, సరిగ్గా మనకి ఏం కావాలో తెలియక, ఎలా నడుచుకోవాలో తెలియక, అరిషడ్ వర్గాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వాటిని ఏ మార్గంలో వెళ్తే మనం సుఖంగా ఉంటాము? పూర్తిగా తుడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కోరిక లేకుండా, ఒక ఆశ లేకుండా మనం నిర్జీవంగా ఉన్నప్పుడు దేన్ని సాధించలేం. ఇప్పుడు ధ్యానం చేసుకోవాలనే ఒక ఆశయం నాకొచ్చినప్పుడు, లేదా ఒక కోరిక కలిగినప్పుడు అప్పుడేమవుతది? దాని మీద ఫోకస్ చేస్తాను. ఎవరు ధ్యానం నేర్పిస్తున్నారు? ఎవరు ఎలా నేర్చుకోవాలి? నాకు ధ్యానం కుదరనప్పుడు ఏ పద్ధతులు వాడాలి? లేతే ఎవరు సత్సంగమన్నా వినాలా? ఎవరి చేతనా కౌన్సెలింగ్‌కెళ్ళాలా? లేతే ధ్యానం రోజు కూర్చొని చేస్తుంటే కొన్ని రోజులకు అలవాటవుతుందా? ఎంతసేపు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అనే ప్రశ్నలు నాకొస్తాయి. ధ్యానం చెయ్యాలని కోరికొచ్చింది కాబట్టి. కోరికుండాలి. మితిమీరిన కోరిక. ఏదో అంటారు కదా! "ఉట్టుకెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట" అని. అలాంటి కోరికలుండకూడదు. ఎంత కావాలో, ఎంత ఉండాలో అంత కోరికుండాలి. అందుకే కామం ఉండకూడదండి. విపరీతమైన కోరిక. అంటే కోరికలు ఉండొద్దనలేదు. అరిషడ్ వర్గాలు మనకి కామం ఉండకూడదు. కామం అంటే మితిమీరిన కోరిక. మితిమీరిన కోరిక. నా చేతిలో రూ. 10 ఉన్నాయి. ఒక బ్రెడ్ కొనుక్కోవాలనుకుంటే తప్పులేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే తప్పులేదు. కాసు బంగారం కొనుక్కోవాలంటే అది కామం. అంత కోరికుండడం. అంటే మన దగ్గర ఏదుందో దాంతో సరిపెట్టుకొని, దాంతో తృప్తి పడి, దాంతో ఏం చేయగలం? అయి చేసినప్పుడు కలిగే ఆనందం శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మనం కళ్ళు మూసుకొని కూర్చొని లేకపోయినా, ధ్యానం చెయ్యకపోయినా, ఆ స్థితిని అవగాహన చేసుకున్నాం కాబట్టి ధ్యాన స్థితిలో ఉంటున్నాం. అది ఎలా తెలుస్తది? మనల్ని మనం గమనించుకుంటే తెలుస్తది. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాను. ప్రకృతిని, పరిస్థితుల్ని కూడా గమనించుకోవాలి. ఈ మూడిటిని తప్పకుండా గమనించుకుందాం ఫ్రెండ్స్.
ప్రకృతిని చూద్దాం. ఇప్పుడు మన గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం కదా, ఎలా గమనించుకోవాలి, మనం చేస్తున్న పని ఏంటి, ఇవన్నీ మనం గమనించుకుంటాం. మరి మిగిలింది ఏంటి? ప్రకృతి. అసలు ప్రకృతిలో మనకి నేర్ నేర ఏ విద్యను నేర్చుకోవచ్చండి. ఎలాంటిదైనా నేర్చుకోవడానికి ఉదాహరణగా మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. పశుపక్షాదులు, జంతువులు అన్నీ కూడా ప్రకృతిని నేర్చుకొని సహజ సిద్ధంగా జీవించేస్తుంటే మనం ఆర్టిఫిషియల్ లైఫ్‌లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఏం నేర్చుకోవాలి ప్రకృతి నుంచి? ఎలా నేర్చుకోవాలి? అందుకే అంటారు ప్రకృతిలో ధ్యానం పదింతల ఫలితం అంటారు మనకి. ప్రకృతితో అనుసంధానం అవ్వాలంటే నేను రోజు పొద్దున్నే లేసి పైన కూర్చొని టెర్రస్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నానండి. మా తోటలో మంచి వేప చెట్టు ఉందండి. అక్కడ కూర్చొని చేస్తున్నానండి. అదొక్కటే కాదు. స్వచ్ఛమైన గాలి అందరికీ మంచిది. అందరం తీసుకోవాలి, అందరం పీల్చుకోవాలి. అది చాలా మంచిది. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనస్సు ప్రతి మనిషి జీవన విధానాన్ని ఉన్నతోన్నంగా చేస్తుంది. ఇందులో అసలు సంశయమే లేదు. కానీ ప్రకృతితో అనుసంధానం అంటే ఎలా అవ్వాలి? ఎలా అవ్వాలి? చూద్దామండి. గాలిలా, గాలిలా అంటే ఎగురుతూ ఉండాలా మనం? గాలిలా స్వచ్ఛంగా. గాలి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు రాజులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు ఉన్నత కుటుంబీకులు, వీళ్ళు కాదు, వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళు ధ్యానం చేస్తారు, వీళ్ళు ధ్యానం చేయరు. ఇలా డిఫరెంట్ గా ఎవరైతే తనకు నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే గాలి ఇస్తుందండి. కాదు కదా, అందరికీ ఇస్తుంది. ఎక్కడైనా వీస్తుంది. గాలి ఉన్నప్పుడు అందరికీ సమానంగా వస్తుంది. అంటే అంత సమతాభావంతో ఉండాలి, సమభావంతో ఉండాలి. అబ్బో నేను భగవద్గీత చదివానండి, ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన అన్నారండి. అందుకే నేను జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ సమానంగా చూస్తున్నానండి. నేను ఎక్కడిని కూడా మానేశానండి. చాలా అసలు అహింసాయుతంగా ఉంటున్నాను అన్నిట్లోనూ. ఓకే. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన. పరీక్షించి చూస్తే నీలో ఉన్నది, నాలో ఉన్నది, విశ్వం అంతటా ఉన్నది ఒకే ఆత్మ. చెప్తాం కదా, మన అన్ని ఆత్మ యొక్క, ఆ చైతన్యం యొక్క శకలాలు. ఇది నాకు బాగా తెలిసి నేను అన్ని ఒకలా చూస్తానండి అంటాం. సరే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను, మీరు వచ్చి అబ్బా భలే చెప్తున్నారండి చిలకలా, ఎంత బాగుందండి అన్నారనుకో, నేను చక్కగా నవ్వుకుంటా. అబ్బా, నేను చిలకలా మాట్లాడుతున్నానంట అని ఒక ఆనందం నాకు వస్తుంది. అదే ఇంకొకళ్ళు వచ్చి ఏంటండి కుక్కలా మొరుగుతుంది ఆవిడి అన్నారు. ఈ ఆనందాన్ని నేను కుక్కతో పోల్చినప్పుడు పొందగలనా? మరి నాకు తెలుసు కదా అన్నిట్లో ఉన్నది ఒకే ఆత్మ అని తెలిసినప్పుడు, అందరూ సమానం అని తెలిసినప్పుడు నేను ఎందుకు సమానంగా తీసుకోలేకపోతున్నాను? గమనించుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే నేను చెప్తున్నాను, చదువుకున్నాను, చెప్తున్నాను, వింటున్నాను, కానీ ఆచరించడం లేదు. ఇది గమనించుకోవాలి. మనం చెప్తున్నామా, వింటున్నామా, ఆచరిస్తున్నామా? చెప్పింది వినాలి, తిరిగి నలుగురికి చెప్పాలి, ఆచరించాలి. ఈ మూడు కూడా జరగాలి. ఆచరించకుండా ఏది కూడా మనకి ఫలితాన్ని సరిగ్గా ఇవ్వదు. అందుకు గాలిలా అంతా సమానంగా చూసుకుంటూ, గాలి ఎలా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే. ఇక్కడ ఓషో గారిని ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉందండి మనకి. ఓషో గారు చెప్తారు, ప్రేమ ఎలా ఉండాలంటే శ్వాసలా ఉండాలి అంటారు ఆయన. శ్వాసలా ప్రేమ ఉండడం అండి అంటే చనిపోయే వరకు ప్రేమించాలా? అసలు ప్రేమ అంటే ఒక యువతి యువకుల మధ్యన ఉన్న ఆకర్షణ ఒకటే ప్రేమ కాదు. అమ్మ కూతుర్లు, తల్లి బిడ్డలు, తండ్రి భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వదినలు, మామయ్యలు, స్నేహబంధం, అందులో ప్రేమ, స్నేహంలో ఇలా ప్రేమ ఆకాశవంతం, విశాలమైంది. మన సంకుచిత భావంతో దాన్ని చిన్నగా చేసేస్తాం. అందుకే ఓషో గారు ఏం చెప్పారంటే ప్రేమ శ్వాసలా ఉండాలంటే చనిపోయే వరకు ఉండాలని అర్థం కాదు మిత్రులారా. శ్వాస పీల్చుకోకుండా మనం ఎలా ఉండలేము, అలా మనుషుల్ని ప్రేమించకుండా ఉండకూడదు అంటారు. అందరినీ ప్రేమించాలి. మనం చెప్తాం కదా, భారతీయులందరూ నా సహోదరులు అని. అలా ఒక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. అందరినీ ప్రేమించే తత్వం ఉండాలి. శ్వాసతో ఎందుకు పోల్చారంటే ఆయన, మనం అబ్బా ఈరోజు గాలి చాలా బాగా వేసిందండి, పీల్చుకున్నాం, అటు వెళుతున్నాం, ఏ మురుగు కాలువ ఉంది, వాసన సరిగ్గా రావట్లేదు, లేదా అక్కడ కుళ్ళిపోయిన తుక్కంతా ఉండిపోయింది, క్లీన్ చేసే వాళ్ళు రాలేదు, మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారనుకోండి, అంత దుర్గంధంగా ఉంది,
ఆ మధ్య నుంచి వెళ్తాం. బాబాయ్ ఇక్కడ గాలి బాగాలేదు, వాసన బాగాలేదు అని ముక్కు మూసి కూర్చోగలమా అండి? ఎన్ని సెకండ్లు ముక్కు మూసుకుంటాం? ఏం చేస్తాం? చెంగడ్డ పెట్టుకొని గాలి పీల్చుకుంటూ వెళ్ళిపోతాం. కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటాం. లేదంటే ఏ ఆర్త కర్పూరమో ఏదో ఒకటి వాసన చూసుకుంటూ ఆ వాసన డామినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అంతేకాని శ్వాస తీసుకోవడం మానం కదా, తీసుకుంటాం. అదే విధంగా వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు నన్ను మాట అన్నారు, వీళ్ళ హెల్ప్ చేశారు కాబట్టి వీళ్ళతో మంచిగా ప్రేమగా ఉండి వాళ్ళ సహాయం పొందారు కాబట్టి రేపు నా మాట వింటారని వీళ్ళతో మనం మంచిగా క్లోజ్గా ఉండి, వీళ్ళంటే నాకు పడదండి, ఆయన తత్వమే నాకు నచ్చదు, ఈయన దుర్మార్గుడు, ఎవరినో చంపొచ్చాడు, వీళ్ళు నాకు ఇష్టం లేదు, లేకపోతే వాడు పక్క వాళ్ళని మోసం చేశాడు, లేకపోతే ఆయన మాకన్నా ఎక్కువ సంపాదించేశాడు అందుకు ఇష్టం లేదు, ఇలాంటి లేనిపోని భావాలన్నీ పెట్టుకొని మనం ప్రేమించడం మానద్దు అంటారు ఉషా గారు. అందరినీ సమానంగా ప్రేమించు. ఎలాగా అంటే శ్వాస తీసుకోకుండా నువ్వు ఎలా ఉండలేవో అదే విధంగా ప్రేమించకుండా కూడా ఉండకూడదు. అందరినీ ప్రేమించు. నీకు నచ్చిన వాళ్ళని నచ్చని వాళ్ళని కాదు. అందరినీ సమదృష్టితో సమభావంతో ప్రేమిస్తుండు అని చెప్తారు. ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో లేదా సమాజంలో జరుగుతున్నటువంటి మానభంగాలు కానీ, లంచగొండితనం కానీ, మోసాలు కానీ ఏమి జరగవండి. ఎందుకంటే నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నీ ఎదుటి వ్యక్తులను కూడా అంతగా ప్రేమించగలవు. అలాంటప్పుడు వాళ్ళు మోసం చేయాలని ఎందుకు అనిపిస్తుంది మనకి? అనిపించదు. ఎదుటి వాళ్ళని మనం మనస్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి భావాలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే మనం స్వచ్ఛంగా గాలిలా ఉండాలి. అది ఇది అని తేడా లేకుండా ఎక్కడైనా గాలి తీస్తుంది. అలాగే మనం గాలిలా ఆ, వేయాలి. ఇంకా నీరు అంతే కదా, ప్రకృతి అంటే మన పంచభూతాలే కదా. నీరు నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం దాల్సిన బాటిల్ వేసాం అనుకోండి, బాటిల్ రూపంలో కనిపిస్తుంది. గిన్నెలు వేసామో గిన్నె రూపంలో కనిపిస్తుంది. ప్లేట్లో వేస్తే పాకి ఇలా నీళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక గ్రీన్ బాటిల్ వేసాక గ్రీన్ కలర్ కనిపిస్తాయి. ఓకేనా? అదే రెడ్ బాటిల్, రెడ్ షేడ్ అని బాటిల్ ఏదైనా వేసుకుంటే రెడ్ గా కనిపిస్తాయి వాటర్. ఇలా మనకి ఎందులో వేస్తే ఆ పాత్రానుగుణంగా నీరు మారిపోతూ ఉంటుంది. దాని స్థితి ఆ పాత్రను బట్టి వచ్చేస్తుంది. మనం కూడా అలాగే పాత్రానుగుణంగా మారిపోతూ ఉండాలండి. అదే ధర్మం. భార్యగా అక్కడే ధర్మం మనకి అది. చెల్లిగా, కూతురుగా, వదినిగా, అక్కగా, అమ్మగా, ఇలా రకరకాలుగా, తండ్రిగా, మగవాళ్ళు అంతే, తండ్రిగా, అన్నగా, మామగా, ఆ భర్తగా, బిడ్డలకు తండ్రిగా, ఎవరికి ఏది ఎలా అందివ్వాలో ఆ బంధంలో ఉన్నప్పుడు, ఆ రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వరూపాల్ని, రూపాన్ని, మన యొక్క తత్వాన్ని దానికి అనుగుణంగా మార్చుకొని వాళ్ళతో మనం జీవించగలగాలి. నీరులా కష్టాలు వస్తాయండి. నీరు పాకే ప్రాంతం సముద్రం గట్ల చక్కగా ఇసుకతో హాయిగా మనం వెళ్ళి కాళ్ళు కట్టుకుని హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉంటుందండి. అన్ని చోట్ల నీరు అలా ఉండదు. వంపులు ఉండొచ్చు, ఎత్తు పల్లాలు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ నీటి ప్రవాహానికి రాళ్ళు కరిగిపోతూ ఉంటాయి, నునుపుగా అయిపోతూ ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద బండలు కూడా రాళ్ళలా మారిపోతూ ఉంటాయి. అయినా నీళ్ళు ఎందుకంటే నీటి ప్రవాహం వల్ల అవి ఎక్కడ అయ్యో ఇక్కడ బాగాలేదు, నాకు నచ్చలేదు, నేను ఇక్కడ ఆగిపోతాను అనుకుంటే మనకు నీరే ఉండదు తాగడానికి. నీళ్ళు లేకుండా బతకలేం కదండి. గాలి లేకుండా కొన్ని క్షణాలు బతకలేకపోతే నీళ్లు లేకుండా కొన్ని గంటలు బతకలేం. అందుకు ఆ నీటిలా పాత్రలో పోసేసరికి నీరు స్వభావాన్ని ఎలా మార్చుకుంటుందో మనం కూడా అక్కడ ఉన్నప్పుడు ధ్యానం చేయడానికి వచ్చాం. అక్కడ ధ్యానిలా ఉండు. ఇంట్లో వంట చేసి పిల్లలకు అన్నం పెడుతున్నావు, అక్కడ అమ్మలా ఉండు. మన చక్కగా చుట్టుపక్కల వాళ్ళు మన దగ్గర ఉన్నారు, ఒక స్నేహశీలిలా ఉండు. అలా ఆ పాత్రను బట్టి మన పాత్రని, మన వ్యక్తిత్వాన్ని దానికి అనుగుణంగా మనం మార్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. సంసారంలో ఉన్న కష్టాలు రాకుండా ఉండవు, ఒడిదుడుకులు రాకుండా ఉండవు. అంటారు కదా, నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా. అసలు అద్భుతమైన కీర్తన అండి. చూడ అంటే ఏదన్నా మనం కష్టాలు అవన్నీ వస్తాయి. సముద్రంలోకి వెళ్ళాక కాళ్ళు తడవకుండా బయటికి రాలేము, సంసారం అన్నాక కష్టాలు లేకుండా ఉన్నాం. కానీ వాటిని ధైర్యంగా దాటుకుని వెళ్ళే తత్వం. నీరు ఎలాగైతే అన్నిటినీ దాటుకుని వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అలాగే మనం ఎన్నిటిని దాటుకుని వెళ్ళి ఆత్మ యొక్క తత్వంలో కలవగలగాలండి. అప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది. అంటే ఆత్మతత్వం తెలిసినప్పుడు మనకి మనలో తెలియకుండా చాలా మార్పులు వస్తాయి.
అందుకే దాన్ని నీటితో పోలుస్తారు. ఆత్మలో కలవాలంటే, ఆత్మతత్వం తెలుసుకోవాలంటే మన జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని కలిపి ఆత్మ యొక్క అధీనంలోకి తీసుకెళ్ళాలి మనం. అంతే తప్ప అది చెప్పినట్టు అక్కడ ఎవరో ఏదో వండుకుంటున్నారండి, మంచి వాసన వచ్చింది, అది తినాలి ఈ రోజు. వాళ్ళు ఏదో మంచిది చూసాం, గులాబీ పూలు వేగినాయి, కోసేసి తెచ్చేసి పెట్టేసుకోవాలి, లేదా ఇంకో దానికి ఉపయోగం. ఇలా ప్రతిదీ మన ఇంద్రియాలు చెప్పిన పనులకు వెళ్లకుండా వాటిలన్నిటిని ఎవరి కంట్రోల్లో తీసుకురావాలండి? ఆత్మ కంట్రోల్లోకి తీసుకురావాలి. ఇక అగ్ని. అగ్ని ఎంత పునీతంగా ఉంటుందండి. ఏ దేశినా తనలో కలుపుకుంటది, దహించేస్తుంది. ఎంత వేసినా తనలో తీసుకుంటుంది, వెలుతురునిస్తూ ఉంటుంది, దహిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఎలాంటి గంభీరమైన విషయాలన్నా, ఎలాంటి మనం దాటలేని విషయాలను కూడా అంతగా మనం స్వగతం చేసుకుంటే, మనం స్వీకరించగలిగితే దగ్ధమైపోతాయండి. అలాగేని మనం ఎంత కష్టాన్నన్నా మనం ఎందుకు చేయలేం, ఇది వస్తుంది రచన. అందుకే పూర్వం ఒక సామెత చెప్పేవారు, కష్టాలు మనుషులు కాక మానులకు వస్తాయా అని. అంటే ఒక ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి ఈ సామెతలు మనకి ఎంతగా ఉపయోగపడతాయంటే చాలా చాలా చాలా. మన పెద్దవాళ్ళు అసలు ఎన్నో భావాలు, ఎన్నో గమనించి, ఎన్నో విషయాల్ని వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకుని వాటిని కొన్ని వాక్యాల రూపంలో మనకు అందివ్వడం జరిగింది. మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం, నేను చాలా పుస్తకాలు చదివానండి అంట. చదివేము అన్నది ఇక్కడ, చదివేము అనేది కొంతవరకే. చదివి ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని ఎంత అవగాహన చేసుకున్నాం అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, గమనించుకోవాలి. ఎంత మనం ఆ పుస్తకంలో ఉన్న భావాన్ని స్వీకరించగలిగాం, ఎంత స్వీకరించిన భావాన్ని మనం ఆ దైనందిన జీవితంలో అమలు చేయగలుగుతాం. ఇవన్నీ కూడా గమనించుకోవాలండి. మనకి ఏం చెయ్యాలి అంటే, మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ధ్యానానికి రాకముందు మనకు విషయాలు అర్థమవుతాయి. ధ్యానానికి వచ్చాక అర్థమే కాదు, ఆ విషయంలో, ఆ పరిస్థితిలో, ఆ సంఘటనలో ఉన్న పరమార్థాన్ని కూడా స్వీకరించడానికి సంసిద్ధం అయిపోతాం. అంతా మనకి క్లారిటీ వస్తది. క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చాక మనం దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిసింది కదా అని ఊరుకుంటే దీనివల్ల ఫలితం ఉండదు. ఆహా! ఈరోజు స్వీట్ తినాలండి. స్వీట్ తినాలా? ఓకే. తెప్పించుకున్నాం, లేదా ఆర్డర్ పెట్టుకున్నాం. ఆయన వస్తుంటే చెప్పాము, లేదంటే పిల్లలకి చెప్పాము, ఏదో స్వీట్ వచ్చింది. తెచ్చి పెట్టుకున్నాం. ఒక 4 మైసూర్ పాకాలు, 4 లడ్డూలు, జాంగిరీలు. ఆ టేస్ట్ తెలిసిపోతుందండి మనకి. తిన్న సంతృప్తి వచ్చేస్తుంది వాటిని చూస్తే. కొంతే చూడడం వల్ల కొంతే సంతృప్తి. అలాగే పుస్తకాలు చదవడం వల్ల కొంతే తెలుస్తది. దాన్ని ఆచరించి ఆ మైసూర్ పాక్ తీసుకొని నేతితో చేశాడు తింటుంటే ఆ మజా వేరు కదండి. తింటున్నప్పుడు ఎంత చక్కటి ఫీలింగ్ వస్తది మనకి. అలాగే మనకు అర్థమైన విషయాలని ఆచరణలో పెట్టినప్పుడు కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. మరి ఆనందాన్ని పోగొట్టుకుందామా మనం? లేదు కదా! ఆనందం కోసమే కదా లైఫ్ అనేది. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మానసికంగా ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో, ఎప్పుడైతే సంతృప్తిగా ఉన్నామో, ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉన్నామో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నాం ప్రతి పరిస్థితిని, సంఘటనని ఎందుకు ఇలా అవుతుందని, దానికి తగ్గట్టుగా మన వ్యవహార శైలి మార్చుకుంటున్నాము, అప్పుడు నిజమైన ఆనందం మన జీవితంలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉండాలి మనం ఎప్పుడు. ఇంకా అగ్నిలా ఉండాలనుకున్నాం. భూమి క్షమయా ధరిత్రి, ఓర్పు. ఈరోజు ధ్యానానికి వచ్చామండి, వాళ్ళు చెప్పారండి రోజుకి 2 గంటలు ధ్యానం చేస్తే నీకు కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అంతా మంచి జరుగుతుంది, నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుంది, సంకల్ప ధ్యానం చేయని చెప్పారండి. వాళ్ళు 40 రోజులు చెప్తే నేను 80 రోజులు చేశాను, అయినా అవ్వలేదండి. ఎక్కడుంది మనకు ఓర్పు? ఆ ధ్యాన లోపమా, మన లోపమా? అంటే మనం చేసే ధ్యానంలో ఎన్ని గంటలు కూర్చుంటే ఎంత స్వచ్ఛమైన ధ్యానం చేస్తున్నాం, ధ్యానం ధ్యానం కొరకు ఎలా చేస్తున్నాం, అప్పుడు కదా దానికి తెలిసేది. ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నామా, లయం అవుతున్నామా, ఏం జరుగుతుంది, అంతర్ముఖంగా ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలిసినప్పుడు మిగిలినన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మనం సాధన సరిగ్గా లేకుండా ఏదో కూర్చోమన్నారు కదా అని ఒక అలారం పెట్టుకుని 2 గంటలు కూర్చొని మనం లేస్తూ ఉండి మళ్ళీ ఈ లోపు టైం అయిపోతుందేమో అని ఒక 100 సార్లు మనసు తలుచుకుంటూ ఇలా చేస్తే మనం అనుకుంది ఎట్లా అవుతుంది? అంటే మనం చేసే ధ్యానం పిండి కొద్దీ రొట్టి. ఇంత ధ్యానం చేసామనుకో ఇంత ఫలితం, ఇంత ధ్యానం చేసామనుకో ఇంత ఫలితం. ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడం ఒక్కటే కాదు. ఆ ధ్యాన స్థితికి వెళ్ళడానికి కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక ఆరంభ స్థితి. ఆ తర్వాత మనలో జరిగే మార్పుల్ని గమనించుకుంటూ ముందు ముందుకు వెళుతూ ఉంటే ఆ ఆనందమైన జీవితాన్ని మనం స్వీకరించగలుగుతాం సరైన ధ్యానం చేసినప్పుడు. సో భూమాతల క్షమగా ఉండాలి. ఆవిడ ఎంత క్షమాగుణంతో ఉంటుంది, ఓర్పు, క్షమ
క్షమ ఉంది అంటే ఓర్పు ఉండాలి. మనం ఇన్ని శుద్ధం లేదు అశుద్ధం లేదు అన్ని భూమి మీద పొద్దున లేస్తే కాళ్ళ మీద కాళ్ళతో తంతూ ఉంటాం. ఇంకా పొలం విత్తనాలు వేయాలంటే చీల్ చేస్తుంటాం భూమాతని, రోడ్లు వేయాలంటే చీల్ చేస్తాం. ఇలా ఎంత ఆవిడ బాధ పెడుతున్నా ఎంతో ఓర్పుగా ఉంటుంది ఆవిడ. మరి మనం చిన్న సాధన చేయడానికి లేదా పిల్లలు ఏడ్చారనో పక్కన వాళ్ళు ఏదో అన్నారనో ఓపిక లేకుండా తిరగబడిపోతూ ఉంటే మరి భూమాత ఎన్నిసార్లు భూకంపాలు సృష్టించాలి మనకి? ఎంతో మందిని పనిలో కలిపేసుకోవాలి కోపంతో ఆవిడ. అప్పుడప్పుడు నేనున్నాను చూడు. మనం అంటాం చూడండి, అమ్మ పెట్టే 2 పెడితేనే కానీ అర్థం కాదండి. అలా ఆవిడ అప్పుడప్పుడు చిన్న చలకిస్తూ ఉంటదనమాట. అయ్యే మనకి ఆహ్, భూమి కదిలింది అంటాం కదా! భూకంపాలు వస్తూ ఉంటాయి కదా! అలాంటివి. మా జోజి గుర్తు చేస్తుందన్నమాట. "నా ఓర్పు పరీక్షించకండమ్మా, మిమ్మల్ని మీరు కొంత మార్చుకోండి" అని చెప్తూ ఉంటుంది. అంత సహనంగా ఉంటుంది ఆవిడ. ఆకాశం. అసలు ఆకాశమంతగా మనం ఎదగగలిగితే అంత శూన్యంగా ఉండగలిగితే ఎదగలిగితే ఇలా ఇలా ఎత్తేదిగో లేకపోతే పూల బాణాలు వేసుకొని పై వరకు వెళ్ళొచ్చామండి, ఆకాశం రాకెట్లో వెళ్ళొచ్చామండి. మొన్న సునీత గారు వెళ్ళొచ్చినట్టు, విలియం ఆవిడ వెళ్ళొచ్చినట్టు మేమేమో అంతరిక్షానికి వెళ్ళొచ్చామని అది కాదు ఫ్రెండ్స్. మన ధ్యాన మార్గంలో ఆకాశం అంతా అంటే ఆకాశంలో ఉన్నదేంటి అంటే కదా కుండలో ఉన్నది ఒకటే, ఆకాశంలో ఉన్నది ఒకటే, ఆకాశంలో ఉన్నది రెండు సమానం అని చెప్తూ ఉంటాం కదా. అక్కడ శూన్యమే ఇక్కడ శూన్యమే, మట్టితో వచ్చింది మట్టితో పోతుంది, అదే శూన్యం అని చెప్తాం. అంత శూన్యంగా మనం అవ్వగలిగితే సోమవారం అండి శివాలయానికి వెళ్ళాలి. ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందండి? ఓకే, శనివారమా? పసుపు చీర కట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా రేపుడు గురించి ఆలోచిస్తూ 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 ఉంటాం మనం. శూన్యం ఎక్కడి నుంచి వస్తుందండి? శూన్యం రావాలంటే ప్రస్తుతంలో జీవించడం రావాలి, ప్రస్తుతంలో జీవించడం రావాలి. అప్పుడు కానీ శూన్య స్థితికి మనం వెళ్ళాలి. అలాంటి స్థితికి వెళ్ళగలిగితేనే మనకు అపూర్వమైనటువంటి ధ్యాన మనం చెయ్యాలి. ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ధ్యానం కోసం చేయాలి. అందుకే గమనించుకోవాలి చూడండి, పంచభూతాలతో అనుసంధానం ఎలా అవ్వాలి? అవ్వాలా వద్దా ఫ్రెండ్స్? గాలిలా స్వచ్ఛంగా ఉండాలి, నీరులా పాత్రానుగుణంగా మారిపోవాలి, అగ్నిలో పునీతంగా ఉండాలి. ఎంతటి పెద్ద విషయాన్నన్నా దాచుకోగలిగే శక్తిని కలిగి ఉండాలి. మనకి ఈ ధ్యానం వల్ల కూడా మనకి శక్తి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. మనలో విశ్వశక్తి ప్రవేశిస్తుంది అని అంటూ ఉంటాం కదా. అలా మనకి శక్తి వస్తూ ఉంటది. ఎంత శక్తి ఉంటుందండి మనలో, దాన్ని దుర్నికృతం చేసుకుంటూ వెళ్ళాలి. భూమాతల స్వచ్ఛంగా క్షమయాధరిత్రిలా ఓర్పుతో సహనంతో ఉండాలి మనం. అదేవిధంగా ఆకాశంలో శూన్యంగా ఉండాలి. అంటే అతిగా ఏ పని చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు చేసి స్థిమితంగా ఉండగలిగితే మనం ఎన్నో పొందగలుగుతాం. మరి ఇవన్నీ గమనించుకుంటున్నాం. ప్రకృతి ఏం చేస్తుంది? నాకు శ్లోకం వచ్చండి. పరోపకారాయ ఫలంతి వృక్ష అని శ్లోకం చిన్నప్పుడు చదువుకున్నానండి. అంటే పరుల కోసం వృక్షాలు పళ్ళిస్తాయి. వాటి పళ్ళు అవి తినలేవు. ఆకులు మన కోసమే ఇస్తాయి. కాండం మనమే ఉపయోగించుకుంటాం. కొమ్మలు మనమే ఆఖరికి చెట్టు పడిపోతే వేర్లు కూడా ఉపయోగించుకుంటున్నాం. అన్నీ ఉపయోగించున్నాం. కషాయాలు కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ అన్ని విధాలుగా. చెట్టు దానికది దేనికన్నా ఉపయోగపడుతుందా? నాకు నేను ఉపయోగపడట్లేదు కదా అని ఫలాలు ఇవ్వడం లేదా? పువ్వులు ఇవ్వడం లేదా? అంటే ఇవ్వడం మానేస్తుందా? సంతృప్తిగా హ్యాపీగా ఇస్తది ఎవ్రీ ఇయర్ మనకన్నీ. నిత్యం ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఎండాకాలం బయట నడిచి, నడిచి, నడిచి వెళ్తున్నప్పుడు ఒక్కసారి చెట్టు కింద ఆగి చూడండి. ఎంత ప్రాణానికి ఎంత హ్యాపీనెస్ వస్తది. ఎంత హాయిగా రిలాక్స్‌గా ఉంటది. అయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టు అబ్బో! నా గాలి నేనివ్వను, నా పళ్ళు నేనివ్వను, నా పువ్వులు నేనివ్వను, నా కొమ్మలివ్వను, నా కాండాలివ్వను అంటే ఈరోజు కన్‌స్ట్రక్షన్స్‌లో అన్ని లోపలే. వుడెన్ వర్క్ అంతా చేయించుకుంటున్నాం కదండీ! ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి. ఆకలేస్తే పళ్ళు తింటున్నాం కదా! అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. సాత్విక ఆహారం తింటున్నామా లేదా? మరి ఆ చెట్లు ప్రకృతిలో ఉన్న చెట్లు స్వార్థంగా ఆలోచించుంటే? అందుకే మనం కూడా ధనం ఉంటే ధనం, మంచి మాట చెప్పగలిగితే మంచి మాట, సమయాన్ని ఎవరికైనా ఇవ్వగలిగితే సమయాన్ని, సేవ చేయగలిగితే సేవ, ఇలా ఏదన్నా సరే మన పరిధిలో మనం చేయగలిగింది చెయ్యాలి. మనం ఏం చేయగలము అనేది మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. లేనిది ఇవ్వడానికి సిద్ధం అవ్వద్దు. ఏది మీ దగ్గరుంటే అదే పంచగలుగుతారు. భద్రి సార్ కూడా చెప్తారు, పంచే కొద్దీ పెంచబడుతుంది. అంతే కదా! పంచే కొద్దీ పెంచబడుతుంది. ఏదైతే మనం ఇతరులకి ఇస్తామో అది తిరిగి మనకి డబల్ అవుతూ ఉంటుంది. డబలే కాదు, చాలా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగని ఆహ్, ఒకాయన బ్యాగ్‌లో డబ్బులు పట్టుకొని వెళ్తూ పంచే కొద్దీ పెంచబడుతుందని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఒక రూ. 50 ఇచ్చి ప్రతిరోజు
పెంచలేదేంటి, నాకు 50 ఇచ్చిన 500 అవ్వడం లేదు, 50 ఇచ్చిన 500 ఇవ్వడం లేదేంటి అని చూస్తున్నారంట. ఎలా ఉంటదంటే ఇది, మనం ఒక విత్తనం నాటుతాం ఫ్రెండ్స్. ఒక విత్తనం నాటాక అది విత్తనం ఇంకా మొక్క రాలేదని రోజు తవ్వి చూసాం అనుకోండి, అది మొక్క అవుతుందా? విత్తనం అన్ని సార్లు భూమిలో పెట్టాక దానికి ఇన్ని రోజులు ఉంటుంది, ఆ రోజులకు అది మొలక వస్తుంది, చక్కగా 2 ఆకులు వస్తాయి, తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంది, పెరిగి పెద్దదై వృక్షమై అన్ని ఫలితాన్ని మనకి ఇస్తుంది. మనం విత్తనం వేసిన రోజు నుంచి తవ్వి చూసి తవ్వి చూసి తవ్వి చూస్తూ ఉంటే ఫలితం ఉంటుందండి, ఫలితం ఉండదు. అలాగే మనం కూడా చేసిన పనికి నాకు ఇది వస్తుంది అనుకున్నాను, ఇది వస్తుంది అనుకున్నాను, ఇది వస్తుంది అనుకున్నాను అనుకుంటూ ఉన్నాం అనుకో, ఆ పని ఏ ఫలితాన్ని అయితే మనకి ఇవ్వాలనుకుందో ఆ ఫలితాన్ని మనం పొందడం. విత్తనం నాటాక కొన్ని సంవత్సరాలకు కూడా అది, అసలు కొబ్బరి చెట్టు ఉందంటే ఒక 5 సంవత్సరాలు ఉంటుంది కానీ కాయలు మామిడికాయ అంటే అది పెరిగి 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో పెరిగాక అప్పుడు ప్రతి సంవత్సరం ఫలితం ఇస్తుంది, అంతే. అలాగే మనం కూడా చేసిన పనులు ఫలితాన్ని ఇస్తాయి. మనకి ఎప్పుడు అవసరమో ఎప్పుడు అందివ్వాలో ఆ టైంకి తప్పకుండా అందుకుంటాం మనం. అంతేగాని ప్రతిరోజు విత్తనం చూసినట్టు చూస్తే అది మొక్కే అవ్వదు, ఇంకా ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫ్రెండ్స్, అంతా శ్రద్ధగా గమనించుకుంటే సృష్టిని, ప్రకృతిని మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. జంతువుల నుంచి అవ్వచ్చు, ఒకరిని చూసి విశ్వాసంగా ఎలా ఉండాలి. ఒక స్ట్రీట్ డాగ్ ఉంటుంది, వీధిలో ఉంటుంది అది. దానికి ఒక రోజు మీరు మిగిలిన అన్నం దానికోసం ప్రత్యేకించి కూడా వండక్కల్లా, మిగిలిన అన్నం ఇంత తీసుకెళ్లి గుమ్మంలో పెడితే అది మన గుమ్మం వదిలి వెళ్ళదు, అంత విశ్వాసంగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళామంటే మన బండి వెనకాల కారు వెనకాల పరిగెడతాడు కొంచెం దూరం. తలుపు వేసి ఉంటే మన గుమ్మం చాలా బాధగా అక్కడే కూర్చొని చూస్తూ ఉంటది. ఇంత విశ్వాసం చూడండి దానికి. అలాగే మనం టెర్రస్ మీద కానీ గుమ్మల్లా కానీ ఎక్కడైనా నీళ్లు పెట్టాం, ఆ పక్షులు రోజు వచ్చి ఆ నీళ్లు ఆ గింజలు తినడం అలవాటు అయ్యాయి అనుకోండి, ఒక రోజు మీరు వేయడం మానేయండి, అవి అరుస్తూ కిచ్ 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 సౌండ్ చేస్తూనే ఉంటాయి. మనం ఎక్కడైతే ఉంటామో ఆ కిటికీ దగ్గరికి వచ్చో ఆ తలుపుల దగ్గరికి వచ్చో అరుస్తూనే ఉంటాయి. ఆ, అప్పుడు అనిపిస్తుంది మనకి, అవి మనం పిలుస్తున్నాయి ఏమండి, వెళ్ళి కాస్త బియ్యం గింజలు లేసి వస్తాం వాటికి, నువ్వు లేచి వెళ్తాం మనం. మరి పక్షులను చూసి ఈ జంతువులను చూసి కూడా ఎన్ని నేర్చుకోవాలి మనం. మనం ఎంత నేర్చుకుంటున్నాం అంటే మనం గమనించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎంతో సృష్టి మనకు అందివ్వాలని, ఉత్తమ జ్ఞానాన్ని అందివ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనం వాటి నుంచి స్వీకరించడానికి సంసిద్ధంగా లేవు. గురువులు కానీ, ప్రకృతి కానీ, దైవ బలం కానీ, ఏదన్నా మనం ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎప్పుడు సంసిద్ధంగా ఉంటే అది అందివ్వడానికి అవి సిద్ధంగా ఉంటాయి. సిద్ధంగా లేనిది ఎవరండి? మనమే. పైపచ్చి ఏమంటాం? ఎంత అన్యాయం జరిగిందో, ఈ కర్మ నాకే రావాలా, ఈ రోగం నాకే రావాలా, దేవుడు అన్యాయం చేశాడు, నేను ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను, ఈ పనులు రావట్లేదు, నాకు ఈ పని అవ్వలేదు. ఇలా మనల్ని మనం కించపరుచుకుంటూ, మనం చేసే పని మీద మనకు పట్టు లేక, పొందవలసినవి పొందక పిచ్చుకుంటూ ఉంటాం. అది అర్థమయ్యే భాషలో చెప్పుకుందామండి. రోజు గుత్తి వంకాయ కూర వండాం, అసలు రోజు అద్భుతంగా వండుతాం. ఈ రోజు వంకాయ కొంచెం వేగడం తగ్గిందో, మగ్గలేదో, ఉప్పు తక్కువైందో, ఏదో కొంచెం వచ్చింది, ఏంటమ్మా ఈ రోజు కూర బాగాలేదు, ఏమోనే మీ నాన్న మచ్చిగా వంకాయలు తేలేదు అందుకే కుదరలేదు. చిన్న విషయం. ఏమో ఈ రోజు ఎందుకు కుదరలేదో, నేను సరిగ్గా మనసు పెట్టి వండలేదేమో, లేదా ఉప్పు ఏమన్నా ఎక్కువ పడ్డదేమో నా చెయ్యి ఈ రోజు అని మనం మనం తప్పు ఇచ్చేసాం. అందుకే అంటారు, తప్పులెన్ను వారు తండోపతండో, ఊరి జనుల కల్లా ఉండే తప్పు, తప్పులున్న తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు అంటారు. అలా మనం ప్రతిదీ వేరే వాళ్ళ మీద వేయడాన్ని చూస్తాం. స్టార్టింగ్ లో చెప్పుకున్న కోపం, ఈర్ష్య అయ్యి ఇతరులే తెప్పిస్తారు మనకి. మనం ఏదైనా సరిగ్గా చేయకపోవడం కారణం కూడా పక్కోళ్ళే, ఎవరో ఒకళ్ళు మీద నెట్టుతూ ఉంటాం. సహజ మానవ నైజం అది, ఇది తప్పని నేను అనడం లేదు. మానవ నైజం అలా ఉంటది. అక్కడి నుంచి మరి మార్పు చెందాలి కదా. ఎప్పుడు మార్పు చెందుతాం? అదే విషయమే కాదని మనం పట్టించుకోకుండా వదిలేస్తే, ఆ పరిస్థితులను వదిలేస్తే మనలో మార్పు రాదు. ఆ పరిస్థితిని అవగాహన చేసుకొని అక్కడ ఎలా మసులుకోవాలో తెలిసినప్పుడు మనకి మంచి అవగాహన వస్తుంది. అందుకే నేను 3 చెప్పినప్పుడు ఫస్ట్‌ది మనల్ని మనం గమనించుకుందాం, 2 ప్రకృతిని గమనిద్దాం, 3 పరిస్థితులను గమనిద్దాం. హడావుడిగా బయలుదేరి వెళ్తున్నామండి. ముందుకెళ్తున్నాం. హడావుడిగా పరిగెట్టుకుని నడుస్తున్నాం. నడుస్తుంటే ఏమైంది? కాలుకో రాయి తగిలింది. ఏమవుతది? గోరు చిట్లుతది, రక్తం వస్తది. అవునా కాదండి? ఒక అక్కడ ఒక సంఘటన మనకు జరిగింది. రాయి తగిలితే కాల్లో గోరు చిట్లి రక్తం వచ్చింది. రెండోసారి మనం అలాగే వెళ్ళి అదే రూట్‌లో వెళ్ళి అదే రాయిని తన్నుకొని వెళ్తామా? మారామా లేదా అండి? మారాం కదా! ఆ సంఘటన జరిగాక ఆ పరిస్థితి నుంచి మార్పు తెచ్చుకున్నాం.
ఎందుకు? కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి. ఇంకొంచెం మార్పు వచ్చిందనుకో, మనకు దెబ్బ తగిలింది కాబట్టి వేరే వాళ్ళకి తగలకూడదని ఆ రాయిని తీసి పక్కన పడేస్తాం. దానికి దీనికి సంఘటనల నుంచి మార్పులు అలాగొస్తాయి. ఒకరోజు ఆవకాయ పచ్చడి పెట్టాం, ఊరగాయ పెట్టాం, ఆవపిండి ఎక్కువైంది. రెండో సంవత్సరం చాలా కొలిసి మొన్నేసిన దానికన్నా తగ్గించేస్తాం. మారేమా లేదా అండి? అర్థం. ఇలాగే సంబంధ బాంధవ్యాలు మనకి ఒకరితో ఒకరికి సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే, బంధాలు అనుబంధాలుగా మారాలంటే, ఇంట్లో సంఘటనలు అవనివ్వండి, సొసైటీలో అవనివ్వండి, ఉద్యోగం దగ్గర అవనివ్వండి, ఎక్కడైనా సరే మనం ఉన్న పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించుకుంటూ ఉండాలి. దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. గమనించి మనం అందరితోనూ మంచిగా ఉండడం వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటి అనేది చూద్దాం. ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నారండి అందరూ. వర్క్‌కి వాళ్ళు 9:00 సైరన్ మోగుతది. అందరూ లోపలికెళ్తారు. వాళ్ళకి 2:00 ఎప్పుడో మళ్ళీ బయటకొస్తారు. ఇలా ఉంటాయి కదా! షిఫ్ట్‌లు ఉంటాయి కదా! 8 అవర్స్, 8 అవర్స్, 8 అవర్స్. ఉంటుంది. అక్కడ వాచ్‌మెన్ ఉంటాడు. వాచ్‌మెన్ ఉండి చూస్తుంటారు అందరూ లోపలికెళ్ళేది వచ్చేది. వేల మందిలో ప్రతి ఒక్క మనిషిని గుర్తుపెట్టుకోవడం సంభవం అంటారా? కాదు. కొందరే గుర్తుంటారు. అవునా కదా! ఎవరు గుర్తుంటారు? ఎవరు మంచిగా పలకరిస్తారు? ఎవరు ఒక చిరునవ్వుతో విష్ చేస్తామో లేదో ఎళ్ళేటప్పుడో చూడు హాయ్ భయ్యా బాగున్నావా? గుడ్ మార్నింగ్ అయ్యా. నమస్తే. పిల్లలు బాగున్నారా? ఇలా మృదు మధురంగా మనం మాట్లాడగలిగితే తప్పకుండా మనం అందరికి గుర్తుంటాం. రెండో రకంగా కూడా గుర్తుంటామండోయ్. ఏంట్రా ఆ పని అయిందా? అని అహంకారం చూపించి అవతల వాళ్ళని బాధ పెట్టినప్పుడు బానే గుర్తుపెట్టుకుంటారు మనల్ని. ఏ విధంగా గుర్తుందాం? ఇది మనం మనం గమనించుకొని మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఎలా గుర్తుంటాం? ఎలా గుర్తుండాలనుకుంటున్నాం? ఓకే ఫ్రెండ్స్. మంచిగా అయితేనే గుర్తుంటాం. మనం ఏంటంటే బయటికెళ్తాం. ఇద్దరు, ముగ్గురు అక్కడున్నారు. ఒక దారి మనకి తెలియలేదు. అడగాలి. ఎవరిని అడుగుతాం? ఎవరైతే కొంచెం పీస్‌ఫుల్‌గా నవ్వుతూ ఏవండీ లేకపోతే సార్ అని పిలవగానే ఎవరు రియాక్ట్ అవ్వారో వాళ్ళని అడుగుతాం. ఏంటి అన్నారనుకో, ఏమీ లేదండి అని ముందుకొచ్చేస్తాం. ఇంకోళ్ళని అడుగుతాం. ఏంటమ్మా ఏం కావాలి అన్నారనుకో, ఇలా దారి తెలియదు ఎటెళ్ళాలి. ముందుకెళ్ళి ఎడమ చేతి వైపు తిరగమ్మా నువ్వు అనుకున్న ప్లేస్ వస్తదని చెప్తారు. అంటే ఒక చిరునవ్వుతో, మంచి మాటతో ఉన్న వాళ్ళని మనం ఇష్టపడతాం. మరి మనల్ని కూడా అంతే కదా అవతల వాళ్ళు. మనం కోపంగా ఉన్నోన్ని ఇష్టపడతారా? ఏదో పాటుంది కదా! ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అన్నారని కోపంగా ఉంటే బావుంటామని డిసైడ్ అయిపోయి ఎప్పుడూ కోపంగా ఉంటే ఎవ్వరు మన చుట్టూ ఉండరండి. ఎవ్వరు ఉండరు. ఇది వాస్తవం. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఇది. సరే ఇంతకీ ఫ్యాక్టరీ దగ్గరికొస్తే ఫ్యాక్టరీలో ఏమైంది? అందరూ ఒకరోజు ఆహ్, చూస్తున్నారు. అందరూ ఏదో సైరన్ ఎసారు. ఎమర్జెన్సీ ఉందనుకోని అందరూ బయటికెళ్ళిపోతున్నారంట. బయటికెళ్ళిపోతుంటే వాచ్‌మెన్ ఏమో లాక్ చేసేసి బయటకొచ్చేసేయ్ అన్నారంట. అతను లాక్ చేయడానికెళ్ళినప్పుడు ఎవరు రాలేదండి. పలానా రామారావు గారు రాలేదండి అన్నాడు. ఇంత వేల మందిలో ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడో నీకేం తెలుస్తది? వెళ్ళిపోయి ఉంటాడు నువ్వు తలుపులేసుకొని వచ్చేయి బయటకి అన్నారు. అంటే లేదు సార్ ఆయన వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు నన్ను పలకరించి ఎళ్తారాయన. నాకు ఒకవేళ డ్యూటీ అయినా, ఆయనకి లేట్ అయినా నేను ఆ నిమిషం వరకు ఆగి, ఆయన చిరునవ్వో, ఒక పలకరింపు మాటో విన్నాక వెళ్తాను. ఈ రోజు రాలేదంటే నాకు చాలా అనుమానంగా ఉందండి. ఆయన ఎందుకు రాలేదో అన్నారు. అంటే ఇంకింత ఇలా మొండిగా చెప్తుంటే అప్పుడు సైరన్ పెట్టి ఒక మైక్ పెట్టి చెప్పించారండి. లోపల ఎవరున్నారో ఆళ్ళు రండి అంటే ఈయన ఒక మూలన ఎక్కడో వర్క్ చేసుకుంటూ అందరూ వెళ్ళడం కూడా గమనించుకోకుండా తన వర్క్‌లో తను మునిగిపోయి ఉండడం వల్ల ఇంత పెద్ద సౌండ్‌తో మైక్ పెట్టి చెప్పడం వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది బయటికి రండి హెచ్చరించడం పరిగెట్టుకొని చుట్టూ ఎవరు లేరని గమనించుకొని బయటకొచ్చాడంట. చూడండి ఇది సంఘటన. ఒక సిట్యుయేషన్‌ని ఎందుకు అతను దాటగలిగాడు? అక్కడ లోపల ఉండిపోతే ప్రమాదం జరుగుతుంది. ఎందుకు దాటగలిగాడు? ఆయన మంచి మాట ఆయనకి రక్షణ కవచంలా ఏర్పడింది. అది ఆ కృతజ్ఞత దాంతో రోజు పలకరించే మనిషి రాలేదని ఆ బండి రోజు ఆ వాచ్‌మ్యాన్ చెప్పడం వల్ల ఆయన బయటికి రాగలిగాడు. మనుషులతో అవసరం ఏముందని తలెగరేసి మనం తిరుగుతూ ఉంటే, అవసరానికి మనకి ఎలా సహాయపడతారు? కృష్ణుడు చెప్పాడు కదండీ! సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తానని. ఏ రూపంలో కృష్ణుడు పుడతాడు? అదే చక్రంతో, అదే శంఖంతో పుట్టడు కదండీ! ఒకసారి రాముడుగా పుట్టొచ్చు, ఒకసారి పరశురాముడుగా పుట్టొచ్చు, ఒకసారి భీముడుగా పుట్టొచ్చు, ఒకసారి కల్కిలా పుట్టొచ్చు, ఒకసారి మత్స్య అవతారం, ఒకసారి కూర్మ అవతారం, ఒకసారి వామన అవతారం, ఒకసారి నరసింహ అవతారం. ఎలాగైనా పుట్టొచ్చు. మరి ఒక పత్రిజిలా పుట్టొచ్చు. అలా కాదండి. మనకి ఏంటి ధర్మాన్ని చెప్పడానికి మనం స్వచ్ఛమైన మార్గంలో, సన్మార్గంలో నడవడానికి కదా! భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు. అందులో ఏ రూపంలో ఉండదు. ఒక కష్టంలో ఉన్నప్పుడు సహాయపడేది ఒకళ్ళు మీలా ఉండొచ్చు.
ఒకళ్ళు నాలా ఉండొచ్చు, ఒక వాళ్ళలా ఉండొచ్చు, ఎవరిలానా ఎప్పుడైనా సరే కృష్ణుడు రావచ్చండి, మన పక్కన ఉండొచ్చు. అందుకే ప్రతి మనిషిని గౌరవిద్దాం ఫ్రెండ్స్. గమనించుకుందాం, మన చుట్టూ ఉన్న మనుషులు ఒక హత్య చేశారు, లేదంటే ఒక తప్పుడు పని చేశారు, కోపంతో ఒక మాట అన్నారు. ఇవన్నీ గమనించుకుని ఆ పరిస్థితులు ఏంటి అనేవి కూడా మనం అవగాహన చేసుకోవాలి. యథాతథంగా అంగీకరించగలగాలి. ఎందుకంటే అందరూ ఒకలా డిజైన్ అవ్వలేదు కదా. మనం ఎవరు డిజైన్ వాళ్ళకుంది, ఎవరి కర్తవ్యం వాళ్ళకుంది, ఎవరి లక్ష్యం వాళ్ళకుంది జన్మ తీసుకోవాలంటే. ఇవన్నీ కూడా మనకి కర్మ ప్రకారం అనుభవించవలసిన కొన్ని ఉంటాయి. అందుకు పుడతాం. ఎలాంటి వాళ్ళకైనా కర్మ అనుభవించక తప్పదు. మనం ఇప్పుడు అయ్యో అన్ని మంచి పనులు చేసండి, ఈ రోజు ఈ కర్మ ఎందుకు వచ్చేసిందండి, నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చేసిందండి అనుకుంటాం. కానీ మనం ఈ జన్మలో కర్మలు అనుభవించడానికి పుట్టలేదు. ఈ జన్మలో కర్మలు తీర్చుకోవడానికి భూమి మీదకి రాలేదు. క్రితం జన్మలో యొక్క కర్మల యొక్క సత్ఫలితాలు అవ్వచ్చు, దుష్ఫలితాలు అవ్వచ్చు. సత్ఫలితాలు అయితే అంటాం కదా, అదేంటండి గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, పుట్టుకతోనే కోటీశ్వరుడు ఇంట్లో పుట్టాడు, అన్ని సౌఖ్యాలే, ఒక కానో బిడ్డ ఎంత బాగా చూసుకుంటారు అంట. అంటే కింద జన్మలు అన్ని అలాంటి కార్యక్రమం చేశాడు కాబట్టి, అలాంటి కర్మలు చేశాడు కాబట్టి ఈ రోజు అద్భుతమైన జీవన విధానంలో ఉన్నాడు. మన ఎవరికైనా కష్టం వస్తే కిందటి జన్మలో మనం ఏదో కొంచెం అటు ఇటు చేశాం కాబట్టి అవి అనుభవించడానికి వచ్చాం. వాటిని హ్యాపీగా అనుభవించాం అనుకో, మళ్ళీ జన్మలో హ్యాపీగా ఉండొచ్చు కదా. అందుకే ఈ జన్మలో చేసే మన ధ్యానం, మన ధర్మం, మన సత్యమైనటువంటి ప్రవర్తన, మన అవగాహన, మన జీవన విధానము, ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి? వచ్చే జన్మలో కదా. నాకు జన్మలో లేదండి, నేను జన్మల రాహిత్యం పొందుతాను, నేను అద్భుతమైన ధ్యానం చేస్తాను, మోక్ష మార్గంలో ఉన్నాను, ఆ లయ స్థితిలో ఉంటాను, ఈశ్వరుడితో లయం అవుతానని చెప్పాను అని కాన్ఫిడెంట్ గా మనం చెప్పుకోగలిగితే అలాంటి ధ్యానాలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. అలాంటి ధ్యానం చేస్తూ ఆ ఆ ధ్యానం యొక్క ఫలితం నిత్య ఆనందం, నిత్య ఆరోగ్యంగా ఉంటూ, మనం ఆనందంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచుతూ ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్. మరి రేపటి నుంచి మనల్ని మనం గమనించుకుందామా? రేపటి నుంచా, ఈ క్షణం నుంచా, ఇప్పటి నుంచి కూడా మనల్ని మనం గమనించుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి చేరడానికి మార్గాలు ఎవరికి వాళ్ళం మనమే వేసుకోవాలి. ఎవరో వేసిన మార్గాల్లో మనకు సూట్ అవ్వకపోవచ్చు. మన మార్గం మనం వేసుకుంటూ ముందుకు వెళుతూ నిత్యం ప్రస్తుతంలో ఉంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ముందుకు సాగిపోదాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన జూమ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతసేపు శ్రద్ధగా విన్న మీ అందరికీ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి, జూమ్ సెక్షన్ లో కనెక్ట్ అయిన వాళ్ళకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి వేదికను జూమ్ నిర్వాహకులకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా కర్మల గురించి, అలానే గుణగణాల గురించి, దాని గురించి కూడా భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణుడిది ఏవైతే చెప్పున్నారో ఆ మంచి వాక్యాలంతా చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చినానండి. బాగా చెప్పారండి మేడం గారు. సంతోషం అమ్మా. అదే కూడా అంటే ఆన్ ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. కాదండి అండి, బాగా చెప్పారు మేడం. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు బాగా చెప్పారు అంటే మీరే ఎగ్జాంపుల్ చెప్పారు, అది మళ్ళీ మాకు చాలా బాగా గుర్తుకొస్తుంది. బాగా చెప్పారు అంటే కోకిల్లా చెప్పారు, చిలకలా చెప్పారు, లేకపోతే కుక్కలాగా అన్నారు అది మళ్ళీ అనడానికి కూడా నాకు ఇది అనిపిస్తుంది మేడం. అయ్యో, ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. అంటే ఎవరైనా పొగిడితే బాగుంది అన్నది బాగుంది అన్నది చెప్తాం కదండి. అంతే. కానీ చాలా బాగా చెప్పారు మేడం. చక్కగా క్యూట్ థ్యాంక్ గా యూ. అలా చూస్తూ ఉండిపోయాను మేడం. ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. కానీ చాలా బాగా చెప్పారు మేడం. ఉన్నవన్నీ జరిగినవన్నీ చాలా బాగుంది ఈ క్లాస్. నిజంగా మనుషులు అందరూ అన్ని చేద్దాం అనుకుంటారు కానీ ఒక్కొక్క టైంలో చేయలేరు. మీరు అన్నట్టు వినడం ఆచరించడమే కానీ పనులు చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ క్రమేపు మటుకు వినడం వల్ల మటుకు మారుతున్నాం మేడం. తప్పకుండా ఉంటారమ్మా, సగానికి మారుతాం. సగం సగానికి సగం మారుతున్నాం మేడం. అనుకుంటున్నాం అదే మనం మారేమా లేదా అని, కానీ మారుతున్నాం మేడం. అది మటుకు తప్పకుండా. నిజం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, మీరు థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా అంత చక్కగా నవ్వుతూ నవ్వుతూ చెప్తున్నారు కదా మేడం. లీలం అయిపోయినట్టు ఉన్నది ఇవాళ. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో ఎగ్జాంపుల్ మచ్. చాలా బాగా చెప్పారు. ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా చెప్పారు మేడం. అవన్నీ ఎక్కడుంటారమ్మా? సత్యాలు మేడం. అవన్నీ సత్యాలు మీరు చెప్పినవన్నీ కూడా
మనుషుల్లో జరుగుతున్నవే, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి గ్రహిస్తాం, మీరు అన్నట్టు మీరు అన్ని చెప్పారు, ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. ఒక్కొక్కసారి గ్రహించుకోలేకపోతుంటా. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఎస్ మా. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభరాత్రి. చక్కగా మీరు మాకు అవకాశం ఇచ్చి చక్కటి జ్ఞానాన్ని మాకు అందజేశారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు ప్రత్యేకంగా. మాస్టర్స్ ఒక సహాయంతో ఇంత చక్కటి ఒక టాపిక్ మీ ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకున్నాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ మా. ఓకే మాస్టర్స్. శుభరాత్రి ఓకే అందరికీ. మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి అండి.